ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం రక్షించడం, అలా చేస్తే ఆ ధర్మం మనల్ని కాపాడడం. ఈ కాంట్రాక్ట్ ఏమిటి? ధర్మాన్ని ఎందుకు కాపాడాలి? అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మానికి రూపం ఉందా? కోపం ఉందా? కోరికుందా? ధర్మార్థకామ మోక్షాలంటూ మరో ట్రాక్లో ధర్మ ప్రస్తావన ఉంది. సొమ్ము, కోరిక, మోక్షాల లిస్టులో ధర్మం ఉన్నప్పుడు వాటికి లేని రక్షిత రక్షతః సూత్రాలు ధర్మానికే ఎందుకు వర్తింపు చేస్తారు? ధర్మం అంటే అంత పవర్ఫుల్లా? ధర్మ పరంపరలో సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, హిందూ ధర్మం, స్థూల ధర్మం, సూక్ష్మ ధర్మం నుంచి ఆపద్ధర్మం వరకు ఎన్నో ఉన్నాయి. ఈ ధర్మాల్లో సనాతన ధర్మం అత్యంత కీర్తి ప్రతిష్టలు సాధించగా, అధునాతన ధర్మం వేద సహిత సనాతన ధర్మాన్ని వేదరహిత జ్ఞానహిత సనాతనంగా మార్చాలని కొందరు, సనాతనాన్ని సమూలంగా తుడిచిపెట్టాలని మరికొందరు తమ సిద్ధాంతాలతో ముందుకొస్తుండగా, దీనికి సనాతనవాదులు తమ వాణిని వినిపించి తమదైన రీతిలో వాగ్బాణాలతో ఢీకొనడంతో రాద్ధాంత పరిస్థితులు వస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కాలధర్మం చేయించాలనే పట్టుదలతో ఉన్న వాళ్లకు అసలు సనాతన ధర్మ మూలాల గురించి తెలుసా? ఆద్యంతరహితంగా ఉండే మహత్తర ధర్మంపై విషం కక్కుతూ అకారణ కలహాలకు దిగడం ఏం ధర్మం అంటూ మళ్లీ ధర్మం పేరెత్తి సనాతనవాదులు హేతువాదులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ధర్మం అంటే ఏమిటి? ఆర్ష ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? అనేక ధర్మాల్లో సనాతన ధర్మం గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి? ధర్మం ఈ పదం వినగానే మతం అనే మాట వినబడుతుంది. అయితే ధర్మానికి ఇది చాలా చిన్న మాట. ఎంతో క్లిష్టమైన విశిష్టమైన అంశం ధర్మం. ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యాస్యాత్ ధారణా సంయుక్తః ధర్మ ఇది నిశ్చయః. ధారణ అంటే జీవనోపాధి, జీవితానికి అవసరమైన ప్రాథమిక అవసరాల జీవన విధానం నుంచి ఉద్భవించిందే ధర్మం. సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టేది ధర్మం. ఏదైతే నిలబెట్టుకోగలదో అదే ధర్మం. స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత పూజ్యతే అనేది సంస్కృత శ్లోకం. ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కలుని ఇంట్లో వాళ్ళు ఆదరిస్తారు, బయటవారు ద్వేషిస్తారు. గ్రామాధికారి గ్రామంలో గౌరవింపబడతాడు. స్వదేశంలో ఎంతో గొప్పగా ఆరాధింపబడే రాజు ఆ రాజ్యం దాటితే ఎవరికీ తెలియదు. అదే విద్వాంసుడైతే ఎక్కడకు వెళ్లినా జేజేలు పలుకుతారు, నీరాజనాలు అర్పిస్తారు. అయితే అంత విద్యాధికులుగా ఉండి వినయవిహీనులుగా ప్రవర్తించి ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తే సమాజం చీత్కరించుకుంటుంది. సర్వకాల సర్వావస్థల యందు చిరంజీవిగా ఉండే శాశ్వత ధర్మంగా సనాతన ధర్మం కీర్తించబడుతోంది. ఆ సనాతన ధర్మంపై ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఆస్తికవాదులు దైవాన్ని కీర్తిస్తారు, ఆరాధిస్తారు. నాస్తికులు దైవాన్ని విశ్వసించరు. ఈ అంశంపై కొందరు తమ వాదన వినిపిస్తారు, మరికొందరు ఆస్తికత్వాన్ని దూషిస్తారు. అయితే ఆస్తికులు కాలాత్మ, పరమాత్మ అన్నా, దైవాన్ని విశ్వసించని వారు సైన్స్ శక్తి అన్నా, ఆ సూపర్ న్యాచురల్ పవర్ చైతన్యవంత జీవులను సృష్టించింది. ఈ చైతన్య జీవులు మానవులు, జంతువులు. తిండి, తిరగడం, పడుకోవడం, భయపడ్డం, ఈ గుణాలన్నీ జంతు గణాలకు, మానవ సంఘానికి కామాన్నే. అయితే వాక్కులేని జీవాలకు ధర్మంతో సంబంధం లేదు. ఒక్క మానవులకు మాత్రమే ధర్మం ప్రత్యేకమైంది. ధర్మరహితంగా ప్రవర్తించే మానవులు జంతువులతో సమానమని సుభాషిత హితోపదేశాలు తెలియజేస్తున్నాయి. ధర్మంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఇందులో కొన్ని తమకు సంబంధించినవి, మరికొన్ని పరులకు సంబంధించినవి ఉంటాయి. శౌచం, యజ్ఞం, తపస్సు, దమం, స్వాధ్యాయం, శాంతి, అహింస, సత్యం, దానం, అస్తేయం,
క్షమ, గురుసేవనం ఈ లక్షణాలు ధర్మంలో ప్రధాన భాగాలుగా చెప్పబడుతున్నాయి. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఈ సూక్తులను మనం అన్ని చోట్ల చూస్తుంటాం. ప్రకృతి పరిరక్షణకు తరువులను కాపాడాలి. చెట్లను కాపాడితే ఆ వృక్షాలు మనకు సర్వం సమర్పించి మనల్ని కాపాడతాయి. ఇక ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడడానికి ధర్మానికి ఏమైనా రూపముందా? ఎందుకు ధర్మాన్ని కాపాడాలి? ఏమిటి మనకు ధర్మంతో సంబంధం అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే గాలి పంచభూతాల్లో ఒకటి. గాలి లేకపోతే ప్రాణికి జీవితమే లేదు. కంటికి కనిపించని మాత్రాన గాలి లేదని వాదిస్తే అది సమంజసం కాదు కదా. నేత్రాలకు కనిపించకపోయినా ధర్మమైన, దైవమైన ఆరాధనీయార్హులే అని పండిత శ్రేష్ఠులు, ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో న హంతవ్యో మనో ధర్మో హతోవదీత్ అనేది సంస్కృత శ్లోకం. ఇందులో న్యూటన్ 3వ సూత్రాన్ని మనం తీసుకోవచ్చు. యాక్షన్ రియాక్షన్. ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేస్తే రెండో వస్తువు సైతం మొదటి దానిపై అదే పరిమాణంలో బలాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కలుగజేస్తుంది. ఈ సూత్రం మాదిరి ధర్మాన్ని బాధలకు గురి చేస్తా ఆ ధర్మం మనల్ని బాధలకు గురి చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఇందుకే ధర్మానికి హాని తలపెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు. ధర్మాన్ని హతమార్చాలని ఎవరైనా చూస్తే వారి కర్మ కాలిపోయేలా ధర్మం చేస్తుంది. ధర్మానికి ఆగ్రహం రప్పించి ఆ ధర్మం చేతిలో కాలి బూడిదయ్యేలా ఎవరూ ప్రవర్తించకూడదు. అందుకే ధర్మాన్ని సదా రక్షించాలని పెద్దలు చెబుతారు. నడమంత్రపు సిరి అంటే మధ్యలో ఒక్కసారిగా వచ్చిన సంపదతో బిర్రబీగిపోయి ఇష్టానుసారం ప్రవర్తిస్తే అది వారికి, ఇతరులకు ఎన్నో అనర్థాలు కలుగజేస్తుంది. వేదోపనిషత్తులు మూల సిద్ధాంతాలను గాలి కుదిలేసి ఆ విజ్ఞాన గనిలో జ్ఞాన భాగాలకు తమ సొంత పద్ధతులు, స్వార్థ పద్ధతులు జోడించి కొందరు వ్యక్తులు అదే సమాజ ప్రయోజనాలుగా చిత్రీకరిస్తున్నారు. తమ వక్రచాతుర్యంతో దానిని అందరి మీదకు రుద్దితే అదో ధర్మంగా మారిపోతోంది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభా పాటవాలతో ఆధునిక ధర్మాలు వల్లెవేస్తుంటే మూల ధర్మాలకు కాలం పట్టేసి ధర్మ విఘాతానికి దోహదమవుతోంది. ఎందరో ఋషి పుంగవులు, ప్రాచీన వేదంగా పరాంగతులు, కారణ జన్ములు, దైవాంశ సంభూతులు తమ విజ్ఞాన మేధతో జ్ఞానబోధ చేసి వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని సులభ రీతిలో మనకందించారు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండకూడదు అనే అనేక విషయాలు వివరించారు. లోకోద్ధరణ కోసం ధర్మావశ్యకతను వివరించే సందర్భంలో సనాతన ధర్మ బోధన చేశారు. మర్మం లేని శాశ్వత ధర్మం సనాతన ధర్మమని ఆ మహనీయులు చెప్పారు. ఇది యావత్ జగతికి వర్తిస్తుంది. సనాతన ధర్మం అందరికీ వర్తించినా హైందవ జాతి దీనికి అగ్రతాంబూలం ఇవ్వడంతో దానిని హిందూ ధర్మమని, ఓ మత ధర్మమని కొందరు దుష్ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని కుకటి వేళ్లతో పెకిల్చి పారేయాలని బహిరంగ వాగ్ పోరాటానికి దిగారు. వేద విహిత సనాతన ధర్మం, వేదరహిత సనాతన ధర్మం, అధునాతన ధర్మం అంటూ యావత్ ప్రజానికాన్ని కొందరు అయోమయానికి గురి చేస్తున్నారు. మరికొందరు ఏవో ప్రయోజనాలు ఆశించి సనాతన ధర్మానికి చేటు కలిగించి తాము లబ్ధి పొందుదామనే దురాశతో ప్రవర్తిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ధర్మపరాయణుల ధర్మ నిరతిని ఆసక్తి భావించి కొందరు అధర్మ మార్గంలో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భగవానుడి భారతాన్ని హైందవ జాతి ఎంతో పవిత్రంగా భావిస్తుంది. మూల రామాయణాన్ని, మూల భారతాన్ని కొందరు తమ వక్ర మేధోశక్తితో మార్చేసి మూల గ్రంథాలకు మచ్చ తెచ్చేలా చేస్తున్నారని, ఇదే రీతిలో సనాతన ధర్మంపైన దండయాత్ర సాగుతోందని సనాతన సంప్రదాయవాదులు ఆవేదన చెందుతున్నారు.
సనాతన ధర్మం అంటే మర్మం లేని శాశ్వత ధర్మమని ఆస్తిక సమాజం అంటుంటే, సనాతన ధర్మం ఆధునిక ధర్మం, ఏదైనా విద్యుక్త ధర్మమే అని కొన్ని వర్గాల వారు అంటున్నారు. అయితే సనాతన ధర్మం మహాకర్మమని ఉదారవాదులు అంటున్నారు. శాశ్వత ధర్మంగా కీర్తింపబడే హిందూ ధర్మమే సనాతన ధర్మమని కొందరు తెలియజేస్తున్నారు. సనాతన ధర్మం హిందూ మత ప్రాథమిక సూత్రాలు, నమ్మకాలను కలిగి ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, పురాణం మొదలైన పుణ్య గ్రంథాల ద్వారా నిర్వహించబడింది. వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, పురాణం మొదలైన పుణ్య గ్రంథాల ద్వారా నిర్వచించబడింది. ధర్మం, కర్మ, పునరుజ్జీవనం, మోక్షం అనే భావనలను కలిగి ఉంది. సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ధర్మం ప్రకారం జీవించినప్పుడు సమాజం సజావుగా ఉంటుంది. సనాతన ధర్మం, ఆధునిక ధర్మం రెండూ సమాజానికి అవసరమైనవే. సనాతన ధర్మం మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను కలిగి ఉంటుంది. అయితే ఆధునిక ధర్మం సమాజంలో సమతుల్యతను, న్యాయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. నైతికత, సత్యం, అహింస, సేవ, ఇతరులకు మేలు చేయడం వంటి మంచి లక్షణాలను హిందూ ధర్మం కలిగి ఉంది. ఇవి మన జీవన విధానానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ధర్మాలు జీవనానికి మార్గదర్శకాలుగా ఉండి నైతికతను పెంపొందిస్తాయి, సమాజంలో సత్ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. హిందూ ధర్మంలో ధర్మాలు ప్రధానంగా 4 రకాలుగా విభజించబడ్డాయి. వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం. వ్యక్తి వర్ణనానికి అనుగుణంగా బాధ్యతలు, పనులు చేయడం వర్ణధర్మం. వ్యక్తి జీవిత దశలకు అనుగుణంగా అంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాస ఆశ్రమాలకు అనుగుణంగా నిర్వహించే బాధ్యతలు, పనులు అందరికీ వర్తించే ధర్మం సామాన్య ధర్మం. ప్రత్యేక సందర్భాల్లో వర్తించే ధర్మం విశేష ధర్మం. ఈ 4 రకాల ధర్మాలు హిందూ ధర్మంలో వివరించారు. హిందూ మతం, హిందూ సంస్కృతి, జీవన విధానమే సనాతన ధర్మం. సమస్త జీవులకు శాశ్వతమైన, స్థిరమైన నియమాలను సూచించేదే సనాతన ధర్మం. సనాతన అంటే శాశ్వతం, నిత్యం. ధర్మం అంటే సత్యం, సద్భావన, విధి, చట్టం, నియమం అని అర్థం. ఇది వ్యక్తిగత, సామాజిక బాధ్యతలను సూచిస్తుంది. ఇది అనేక నమ్మకాలు, ఆచరణలు, సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటుంది. సనాతన ధర్మంపై హిందువులు అధికంగా ఆసక్తి చూపడంతో దీనిని హిందూ మతంగా చెబుతున్నారు. అయితే సమస్త ప్రాణికోటి జీవన విధానాన్ని తెలియజేసే సనాతన ధర్మం ఓ మతానికో, కొందరు ప్రజలకో పరిమితం చేయడం సమంజసం కాదు. సద్గుణాలను ప్రోత్సహించే సనాతన ధర్మంలో నిర్దిష్ట నమ్మకం అనేది ఏదీ ఉండదు. విశ్వంలోని సమస్త జీవులకు వర్తించే గొప్ప నియమం సనాతన ధర్మం. ఇక మానవ సంఘానికి సంబంధించి నిజాయితీ, దయ, సహనం, ఆత్మ నిగ్రహం, దాతృత్వం, సన్యాసం తదితర సద్గుణాలను సనాతన ధర్మం ప్రోత్సహిస్తోంది. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇలా ఎన్నో విషయాల్లో ఉత్తమ రీతులను శాశ్వత, సత్యమైన సనాతన ధర్మం సూచిస్తుంది. ప్రతి ఒక్కరిలో విచారణ, ఆలోచనను ప్రోత్సహిస్తుంది. సనాతన ధర్మాన్ని వేదాంత ప్రక్రియలా కాకుండా జ్ఞాన పిపాస కలిగించేలా తీర్చిదిద్దాలని కొందరు మేధో గురువులు సూచిస్తున్నారు. అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని అందరూ అనుసరించాల్సిన గ్రంథాలుగా కొందరు మార్చాలనుకోవడం సరికాదని ఈ గురువులు చెప్తున్నారు. ఆన్సర్లో ఎర్రర్లుండొచ్చేమో కానీ క్వశ్చన్లో తప్పులు ఉండవని అంటున్నారు. తర్కానికి నిలబడని సిద్ధాంతాలు పనిచేయవని తెలియజేస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాలి, అయితే అది ఒక మతానికి చెందింది అనేటువంటి ప్రచారానికి చెక్ పెట్టాలని అంటున్నారు. కాలం,
ప్రదేశం, వ్యక్తి అనే సంబంధం లేకుండా అన్ని జీవులకు వర్తించే సనాతన ధర్మం ప్రతి ఒక్కరిలో ఉండే సహజ ధర్మం. జీవనానికి మార్గదర్శిగా ఉండే సనాతన ధర్మం సమాజంలో సత్సంబంధాలకు, విశ్వంలోని సమతుల్యతకు దోహదపడుతుంది. జీవితపు వివిధ దశలను అనుసరించే ధర్మం సనాతన ధర్మం. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు జీవితపు అన్ని దశలను అనుసరించే ఓ నియమమే సనాతన ధర్మం. జీవి పుట్టినప్పుడు, పెరిగేటప్పుడు, కాలం చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలిపేదే సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని అందలం ఎక్కించడం కానీ, అధపాతాళానికి తోసేయడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. సృష్టి నియమించిన ధర్మానికి ఎవరైనా అనుగుణంగా ఉండాల్సిందే కదా. సనాతనం సన్నగిల్లిన దాని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉనికి ఆధారమైన సనాతనానికి ఆది అంతాలు లేనప్పుడు దాని పల్చన చేయాలనుకోవడం, చేస్తామనుకోవడం అర్ధరహిత చర్యే. వ్యక్తిగత అవగాహన లోపం వల్ల ఈ తరహా ప్రశ్నలు ఉదయించవచ్చేమో కానీ సనాతన ధర్మాన్ని రూపుమాపడం అనేది ఎప్పటికీ జరిగేది కాదు. సనాతన ధర్మం ఎప్పుడూ శాంతికి పెద్దపీట వేస్తుంది. అయితే కొందరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. సనాతన ధర్మం శాస్త్ర ప్రకారం అందరూ సమానమే కదా, మరెందుకు కొందరిపై వివక్ష చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ వివక్ష చూపేది ఎవరో కొందరు వ్యక్తులు తప్ప సనాతన ధర్మం కాదు కదా. మంచివారు, చెడ్డవారు, తనవారు, పరాయివారు అనేటువంటి భేదాలు పెట్టుకుంది మానవ సంఘంలోని వ్యక్తులు కానీ సనాతన ధర్మం కాదు కదా అని ఆస్తికవాదులు సమాధానమిస్తున్నారు. మధ్యలో వచ్చిన కొందరు వ్యక్తులు తమకు తోచిన రీతుల్లో మార్పులు చేసేస్తే దానిని సనాతన ధర్మం మీదకు రుద్దడం ఏం సబబు అని అంటున్నారు. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది ఉత్తమమో, ఏది అధమమో సనాతన ధర్మం తెలియజేస్తుంది తప్ప ఏది ఇలాగే చేయాలని, ఈ రీతినే వెళ్లాలని శాసించదని. ఎవరో కొందరు తమ ప్రాబల్యాల కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసమో కొన్ని తప్పిదాలు చేస్తే దానిని సనాతన ధర్మానికి అంటగట్టడం తగదంటున్నారు. కట్టుబాటు, ప్రమాణం ఇవి ధర్మ లక్షణాలు. ధర్మానికి వేదం ప్రమాణం. ఇక్కడ వేదం అంటే జ్ఞానం. సత్య శాసనాలతో సృష్టికి ముందే ఆవిష్కరించబడిన శాస్త్రబద్ధ ధర్మం సనాతన ధర్మం అని వేదాంతవేత్తలు, ధార్మిక స్రష్టలు, ఘనాపాటీలు తెలియజేస్తున్నారు. సృష్టికి ఆదిలో సూర్యునికి సనాతన ధర్మ విశిష్టత తెలియజేశానని పార్థునికి పరంధాముడు గీతాబోధనలో తెలియజేసినట్లు భగవద్గీత తెలియజేస్తోంది. బ్రహ్మ విద్యాశాస్త్ర భగవద్గీతలో గీతాచార్యుడు అర్జునుడికి సనాతన ధర్మాన్ని జ్ఞానమార్గ రూపంగా తెలియచేశాడు. శ్రీకృష్ణ భగవానుడు పార్థునికి తెలియజేసిన బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తియోగం వీటి యందు ఆసక్తి కనబర్చి ఆ జ్ఞానాన్ని గ్రహించడమే సనాతన ధర్మాన్ని ఆదరించడమని పెద్దలు చెబుతున్నారు. ఈ జ్ఞానసాగరాన్ని ఆస్వాదించి కర్మబంధాలను తెంచుకుని పరమాత్మలో ఐక్యత చెంది మోక్షం పొందడాన్ని భగవద్గీత తెలియజేస్తోంది. ఇదే సనాతన ధర్మ ఆచరణ అని తెలియజేస్తున్నారు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు అన్నారు సినీ కవి. నిజమే. మనిషి పుట్టుకతో శూన్య జ్ఞానంతో శ్వేత కాగితం మాదిరి మనిషి భూమి మీదకొస్తాడు. అలా పుట్టిన మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది జ్ఞానమని, ఆచరించాల్సింది ధర్మమని, ఈ విషయాన్ని చెప్పే మహోన్నత ధర్మమే సనాతన ధర్మమని ఆధ్యాత్మిక స్రష్టలు తెలియజేస్తున్నారు. మనిషికి అవసరమైన గొప్ప కట్టుబాట్లు న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, నియమం, నిష్ఠ, వావి, వరుస, వర్ణం, గోత్రం ఇవన్నీ సనాతన ధర్మ సదాచార నియమాల్లో భాగాలని చెబుతున్నారు. శాశ్వతమైన మార్పులేని ధర్మసూత్రాలు సూచించిన సనాతన ధర్మంలో హర్షధర్మం ఒక భాగమని తెలియజేస్తున్నారు. ఋషి పుంగవులు, పూర్వీకులు మనకు అందించిన జ్ఞాన సూత్రాలను సూచించేదే హర్షధర్మమని అంటున్నారు.
హర్షధర్మంలో ప్రధాన సూత్రం హింసకు దూరంగా ఉండడమని, మరో ముఖ్య సూత్రం సత్యం పలకడమని తెలియజేస్తున్నారు. వేదాలను ఆధారంగా చేసుకుని ధర్మ సూత్రాలను ప్రవచించేది వైదిక ధర్మమని, మన సంస్కృతి ఆచారాలను అనుసరించే ధర్మం ఆచార ధర్మమని వివరిస్తున్నారు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.